హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు మీతో షేర్ చేసుకునే రెసిపీ, అసలే బయట చాలా వర్షం పడుతుంది. ఆ వర్షానికి మనం వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటుంది అనేసి నేనైతే ఈ మసాలా వడని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ మసాలా వడలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అందరికీ తెలిసిందే. ఏంటి అని అంటే తెల్ల శనగలు. ఈ తెల్ల శనగల్ని మనం ముందుగానే నానబెట్టుకోవాలి. ఈ తెల్ల శనగలు మనము బాగా ఒక 4 అవర్స్ దాకా నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనము వర్షం పడుతుంది అని అంటే ఈవినింగ్ టైం స్నాక్స్గా తినాలి అని అనుకుంటే ఒక 2 o'clockకి నానబెట్టుకొని ఒక 5 to 6కి అలా చేసి పెట్టుకొని తింటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఈ మసాలా వడకి ఇంట్లోనే రుబ్బుకుంటున్నాము. సో ముందుగా దీనికి కావాల్సిన అల్లంని ఇలా కట్ చేసుకోవాలి, లేదు అంటే ఇలా మనము మెత్తగా దంచేసుకోవాలండి. నేనైతే ఇక్కడ రోల్తో చేస్తున్నాను. ఈ రుబ్బుడు రోల్తో చేసుకునే వడలు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చేసి ఒక 1/2 kg దాకా తీసుకుంటున్నాను శనగపప్పుని. సో ఈ శనగపప్పు క్వాంటిటీకి తగ్గట్టుగా కారం అండ్ అలాగే ఉప్పు ఒకటేసారి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పూర్తిగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మీకు ఇలా రుబ్బుకోవడం చాలా కష్టం అని ఫీల్ అవుతే మాత్రం మిక్సీకే లేదంటే గ్రైండర్కైనా వేసుకోండి. బట్ రుబ్బుకున్నంత టేస్ట్ అయితే రాదు. నెక్స్ట్ నానబెట్టుకున్న శనగపప్పుని ఈ విధంగా మనము వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కూడా ఎప్పుడు కూడా రుబ్బుడు రోల్ అయితే ఇలా వేసుకోవాలి. సైడ్కి వేసుకుంటూ మనము చేతులతో అనుకుంటూ రుబ్బుకోవాలి. రుబ్బుకోవడానికి టైం అనేది చాలానే పడుతుంది, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇక్కడైతే మనము రుబ్బుకుంటూ ఉండాలి. అండ్ అలాగే ఇందులోకి వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయము. అండ్ అలాగే శనగపప్పుని నానబెట్టుకున్న తర్వాత కూడా వాటర్ అంతా లేకుండా కాసేపు ఉంచండి. సో దట్ వాటర్ కూడా మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. సో ఇక్కడైతే నాకు దాదాపు ఒక 15 to 20 minutes టైం పట్టింది ఈ విధంగా రుబ్బుకోవడానికి. ఇలా మొత్తం మెత్తగా పేస్ట్ వచ్చేంత వరకు రుబ్బుకోవాలి. అండ్ అలాగే తప్పకుండా కొన్ని అయితే ఒక 2 పిరికెళ్ళ దాకా శనగపప్పుని పక్కన పెట్టుకోండి. అది లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ మరీ మెత్తగా పేస్ట్ చేసుకోలేం కాబట్టి ఇలా మీరు లాస్ట్లో యాడ్ చేసుకోకున్నా పర్లేదు. సో ఈ విధంగా మనం మెత్తగా రుబ్బుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో అంతే అండి. మనం మిక్సీలో చేసుకుంటే మాత్రము ఒక 5 minutesలోనే మనకు బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. అండ్ చెప్పాను కదా, టేస్ట్ మాత్రం మనం రుబ్బుకున్నంత టేస్ట్ అయితే రాదు. అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడూ రుబ్బుకున్నవే తినేవాళ్ళు కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు ఇలా ఊర్లలో ఉన్నప్పుడు ఇలా రుబ్బుకున్నవి తింటేనే టేస్ట్ అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మన పిల్లలకు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా మనము రుబ్బుకుంటే ఇంత టేస్టీగా ఉంటాయా అనేది. ఎప్పుడు ఆ మిక్సీలు అండ్ గ్రైండర్లో చేసినవి తింటే వాళ్ళకు కూడా టేస్ట్ అనేది తెలియదు. సో ఇక్కడ మనకు బ్యాటర్ పూర్తిగా మెత్తగా రెడీ అయిపోయింది కదా. సో చూసారా, ఇలా మెత్తగా రెడీ అయిన బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్క దానిగా వేసుకోవాలి. ఇక్కడ మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పంట కింద పడితే టేస్ట్ బాగుంటుంది అనేసి ఈ విధంగా 2 పిరికెళ్ళ దాకా నానబెట్టిన శనగపప్పుని పక్కన తీసుకున్నది వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు దాకా, మీరు ఎంత ఎక్కువ అయితే అంత బాగా పచ్చగా ఉన్న లేత కరివేపాకుని అండ్ అలాగే కొత్తిమీరను అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇక్కడైతే నేను 3 దాకా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, కొద్దిగా అంటే వేయనట్టుగా కాస్త వంట సోడాని వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల కాస్త పొంగుతాయి అండ్ అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది. మీరు ఇది వద్దు అని అనుకుంటే పూర్తిగా మీ ఆప్షన్, వేసుకోకున్నా పర్లేదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి. చేతికి కాస్త తేమ అంటించుకొని ముద్దలాగా తీసుకొని ఇంకొక చేత్తో ఇలా అరిచేత్తో మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది.
సో వడ అనేది రెడీ అవుతుంది. మనం ఈ మసాలా వడకి హోల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని వేడివేడిగా ఉన్న నూనెలోకి డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. డ్రాప్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోండి. ఈ విధంగా మీరు పెన్నానికి సరిపడ్డ వడలన్నిటిని ప్రెస్ చేసుకొని వేసుకోవాలి. అండ్ మంటని ఎప్పుడూ కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఈ వడలు వేయించుకోవడానికి టైం అనేది బాగానే పడుతుంది. ఎందుకంటే కాస్త మందంగా ఉంటాయి కదా, లోపలంతా బాగా కాలాలి అంటే టైం పడుతుంది. సో అందుకనేసి ఫ్లేమ్ని మీడియం లేదంటే లోలో పెట్టుకొని బాగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి ఒక 10 to 15 మినిట్స్ టైమే పడుతుంది. మీరు ఫ్లేమ్ ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి పైన నల్లగా వచ్చేస్తుంది, బట్ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అండ్ అలాగే వడ కూడా మెత్తగానే ఉంటుంది. సో ఈ విధంగా మనకు గోల్డెన్ బ్రౌన్ అండ్ అలాగే క్రిస్పీగా వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని మనము స్ట్రైనర్తో మొత్తం ఆయిల్ లేకుండా బయటికి తీసేసుకోవాలి. అండ్ అలాగే వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని టమాటో సాస్తో కానివ్వండి, లేదు అంటే మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని వేడివేడిగా వర్షం పడేటప్పుడు పక్కన ఒక కాఫీతో కానీ టీతో కానీ సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.